సో ఓకే. ఫస్ట్లీ దిల్సే అనే షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసాను కదా అవును, అవును. అండ్ ఆఫ్టర్ దట్ వాట్ వాజ్ ద జర్నీ ఫ్రమ్ దిల్సే టు ఆర్వీఆర్జీ? అంటే షార్ట్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు మనందరం ప్రతి షార్ట్ ఫిల్మ్ మేకర్ ఏమనుకుంటాడంటే మనం తీసేది ఏంటి అనేది అప్పుడు మనకు అర్థం కాదు. మనం ఈ షార్ట్ ఓకే. ఫిల్మ్ చేయగానే సడన్ గా అల్లు అరవింద్ గారు వచ్చేస్తారు, అశ్విని దత్ గారు వచ్చేస్తారు షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత. ఓకే. అరే అని చెప్పేసి అనుకుంటాం, బట్ అవేం జరగవు. సో ఆ తర్వాత అసలు రియాలిటీ ఏంటి అనేది మనకు అర్థం అవుతుంది. అండ్ ఇంకా లెర్నింగ్ అంటే సో అంటే ఏం చేయకూడదు అనేది ఎక్కువ నేర్చుకుంటూ ఉంటాం షార్ట్ ఫిల్మ్స్ నుంచి. అందరూ అంతే. ఓకే. ఏం చేయాలి అనే దానికంటే ఏం చేయకూడదు, సెట్ లో ఎలా ఉండకూడదు, అండ్ మనం అనుకున్న విజన్ రానప్పుడు ఖచ్చితంగా ఏదో తప్పు చేసి ఉంటాం కదా, ఎక్కడో కాంప్రమైజ్ అయ్యి ఉంటాం. డెఫినెట్లీ. సో ఆ కాంప్రమైజెస్ ఏం ఉండకూడదు అనే విషయం తెలుసుకుంటాం. అండ్ టీమ్ ని మంచిగా ఫామ్ చేసుకోవాలి. అంటే మన టేస్ట్ కి తగ్గట్టు టెక్నీషియన్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, వాళ్ళందరినీ ప్రాపర్ గా సెలెక్ట్ చేసుకోవాలని తెలుసుకుంటాం. అండ్ వాళ్ళు ఇచ్చేవి, వాళ్ళు చెప్పేవి, అంటే వాళ్ళ తరతరాల అనుభవాన్ని మన మీద ఆ ఇన్పుట్స్ ఎక్కువైపోతూ ఉంటే వాటికి ఎక్కడ బ్యారికేడ్ పెట్టాలి అనే విషయం అర్థం అవుతూ ఉంటది. ఓకే, ఓకే, ఓకే. అంటే ఇప్పుడు కాస్ట్ అండ్ క్రూ సెలెక్ట్ చేసుకునే విషయంలో పర్సనల్ సింక్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది అన్న? మీకు నాకు ఒక బాండ్ అనేది ఉంటే ఎంతవరకు హెల్ప్ అవుతుంది? ఆ బాండ్ క్రియేట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందా, ఆర్ జస్ట్ బీ ఇట్ బి ప్రొఫెషనల్ వే? యా చాలా హెల్ప్ అవుతుంది. లేదు లేదు, చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు మన ఇద్దరికి నాకు కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది. ఫస్ట్ నా విజన్ ఏంటి అనేది మన ఇద్దరం ఒకే పాయింట్ పైన ఉంటే, ఒకే లైన్ పైన ఉన్నాము అంటే అది చాలా ఈజీ అవుతుంది. ఓకే. లేదు నువ్వేదో నమ్ముతావు, నేను ఇంకొకటేదో నమ్ముతాను. సో నేను ఎంత కన్విన్స్ చేసినా ఆ పాయింట్ లో నువ్వు కన్విన్స్ అవ్వవు. సో నువ్వు చేసే పని అనేది సగం సగమే ఉంటుంది, నువ్వు పూర్తిగా బిలీవ్ చేయవు. ఓకే. ఇప్పుడు ఇద్దరం ఒకటే నమ్మినప్పుడు, ఇద్దరం ఒకటే ఇష్టపడేటప్పుడు సో అవి చాలా ఈజీ అవుతాయి. సో అండ్ ఆర్వీఆర్జీ స్క్రిప్టెడ్ ఎప్పుడు స్టార్ట్ అయిందన్నా? వెన్ డిడ్ ద స్క్రిప్ట్ స్టార్ట్? ఆర్వీఆర్జీ స్టార్ట్ అవ్వడానికి ఒక 4 months బ్యాక్, అంతే. 4 months ముందు స్టార్ట్ అయింది. ఓకే. అంటే ఈ ఐడియా అప్పటి వరకు ఐడియా ఎప్పటి నుంచో ఉంది. ఐడియా నా 10th క్లాస్ నుంచే ఉంది. మా ట్యూషన్ మాస్టర్ ఆయన ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పారు, ఆయన రియల్ లైఫ్ ఇన్సిడెంట్. అంటే రాజా వచ్చి ఫస్ట్ ప్రపోజల్ కి షర్ట్ మార్చుకుంటూ ఉంటాడు కదా, ఆ సీన్ జరిగేది కదా అని అనిపించింది. ఓకే. సో ఇలాంటి మూమెంట్స్ అన్నింటితో చెప్పాలి ఒక లవ్ స్టోరీ అని అనుకున్నా అప్పుడు, ఇప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ అది ఉండేది. సో అది రాజారాణి గారి ముందు ఒక 4 months ముందు పేపర్ పెన్ పెట్టడం. సో అంతే, 4 months 3 months స్క్రిప్ట్ జరిగింది, తర్వాత 1 month ప్రీ ప్రొడక్షన్ చేసాము. ఓకే. అండ్ స్క్రిప్ట్ రాసేటప్పుడు రాజా క్యారెక్టర్ గురించి తర్వాత మాట్లాడదాం అన్న, ఫస్ట్ రాణి క్యారెక్టర్ గురించి మాట్లాడదాం. సిన్స్ ఐ లైక్ రాణి మోర్, రాణి చాలా ఇష్టం, ఎందుకంటే షీఈ్ వెరీ స్ట్రాంగ్ కంపారిటివ్ టు రాజా. అసలు రాణిని మీరు ఎలా ఊహించుకున్నారన్న? వాట్ వాజ్ రాణి లైక్ ఆన్ స్క్రిప్ట్ ఆర్ ఇన్ యువర్ థాట్? సేమ్ పేపర్ పైన ఎలా ఉందో రాణి స్క్రీన్ పైన కూడా అలాగే ఉంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్స్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా. ఆ పాయింట్ రీచ్ అయ్యాం. అంటే రాణి చాలా స్ట్రాంగ్ ఉంది, ఆ అమ్మాయి అంత స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి రాజా కనీసం నోరు తెరిచి మాట్లాడడానికి కూడా అంత భయపడ్డాడు. ఆ అమ్మాయి కంటి చూపులో కూడా మనకి ఏ ఫ్లా కనిపించదు అసలు. అంటే ఎక్కడ కూడా ఒక ఫ్రేమ్ లో అటు ఇటుగానే ఉండదు అసలు. ఈవెన్ ఇంట్రొడక్షన్ ఫ్రేమ్ లో కూడా రాజా చూస్తున్నట్టే రాణి ఉంటది తప్పితే, రాణికి స్పెషల్ గా ఒక సెపరేట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెనకాల బిల్డప్ ఇచ్చి లాంటివి ఏ ఉండవు. సో అదే ఆ క్యారెక్టర్ ఏం మాట్లాడకపోయినా, లేదా ఏమంటారు మన రెగ్యులర్ ట్రేట్స్ ఉంటాయి కదా హీరోయిన్స్ కి, అంటే లవబుల్ గా బబ్లీగా అల్లరి చేస్తూ, అలాంటివి ఏం లేకపోయినా స్టిల్ అందరూ ఆ క్యారెక్టర్ తో ఏదో మూల ప్రతి అబ్బాయికి అలాంటి అమ్మాయి అంటే ఇష్టం ఉంటుంది అనుకుంటే చిన్నప్పటి నుంచి. మేబీ నాకు కూడా అలాంటి ఒక విజువల్ ఉండేది. అలాంటి అమ్మాయి ఇష్టం కదా నా డ్రీమ్ అన్నది యాక్చువల్గా. సో అది అంటే రాణి క్యారెక్టర్ చూసిన తర్వాత అసలు అంటే ఫస్ట్ 1-2 వాచెస్ తర్వాత ఇంకా స్ట్రిప్పింగ్ ఆన్ రాణి క్యారెక్టర్ అన్నమాట. ఇంకా అసలు ఎట్లా రాసింది క్యారెక్టర్, అంటే నాకు కానీ రాణికి కానీ, అంటే రహస్యకి కానీ రాణి క్యారెక్టర్ మీద చాలా అంటే చాలా క్లియర్ ఐడియా ఉండేది.
ఈవెన్ ఓకే రాసిన వాడిని నాకు వేరే రహస్య కూడా అంటే రాణి ఎంత బొట్టు పెట్టుకుంటది, ఏ సైజులో బొట్టు పెట్టుకుంటది, ఎలాంటి జడ వేసుకుంటది, ఆ కాస్ట్యూమ్ ఎలాంటి కలర్స్ ప్రిఫర్ చేస్తుంది. అంటే మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఎవరైనా కాస్ట్యూమ్స్ చూపెట్టేటప్పుడు వేరే కలర్ ఇస్తారు, రాణి కలర్ వేసుకోవద్దు అని పక్కన పెట్టేయడం కానీ. సో అంత క్లియర్ ఐడియా ఉంది. అంటే నేను చాలా వేగ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా, ఇలాంటి చిన్న చిన్న వాటి దగ్గర నుంచి అమ్మాయి లైఫ్ లో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటది అనేంత వరకు ప్రతిదీ క్లారిటీ ఉంది. అంటే ఊరికే సరదాగా లొకేషన్ లో రాణిని ఒక ర్యాండమ్ క్వశ్చన్ అడిగి రాణి ఈ సిచ్యువేషన్ లో ఎలా బిహేవ్ చేస్తుంది అని అడిగితే అమ్మాయి దగ్గర నుంచి ప్రాపర్ ఆన్సర్ వచ్చేది. అండ్ అంటే అసలు రాణి క్యారెక్టర్ ఇలా ఉంటుందని ఒక పాయింట్ దగ్గర రావడానికి మీరు రాసుకున్న బ్యాక్ స్టోరీ ఎట్లా రాసుకున్నారండి? బ్యాక్ స్టోరీ లైక్ వాట్ వాస్ ద బ్యాక్ స్టోరీ బిహైండ్ రాణి టు అరైవ్ ఎట్ దిస్ పాయింట్? రహస్యకి ఇంత క్లియర్ గా రాణి గురించి ఐడియా వచ్చిందంటే అంటే అదే అంటున్నా, చాలా డిస్కస్ చేసాం, ఎక్కువ డిస్కస్ చేసాం తను నేను. సో అంటే తన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ స్క్రీన్ స్పేస్ కానీ చాలా తక్కువ ఉన్నప్పటికీ ఆ టైంలో తన వాకింగ్ స్టైల్ కావచ్చు, తను మాట్లాడే తీరు కావచ్చు, తన పెదవుల కదలిక కావచ్చు, ఇంతకు మించి ఆ అమ్మాయి పెదవులు కూడా తెరవదు. ఇంత చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం రాణి నేను. ఈవెన్ అది సెట్ లో ప్రతి ఒక్కరికి ప్రతి క్యారెక్టర్ మీద ఐడియా ఉండేది. టెక్నీషియన్స్ కావచ్చు, ఈవెన్ ఎడిటర్ ఎక్కడైనా ఒక చిన్న ఎక్స్ప్రెషన్ లైన్ దాటితే తను చెప్పేశాడు ఇది రాణి కాదు రహస్య వచ్చింది అని. సో అలా ప్రతి ఒక్కరికి క్లియర్ ఐడియా ఉంది. అండ్ కమింగ్ టు చౌదరి అండ్ నాయుడు క్యారెక్టర్స్, ఇట్ వాజ్ a satirical expression that apart, చౌదరి నాయుడు క్యారెక్టర్స్ were not like any other friend characters. ఈవెన్ రీసెంట్ గా ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా మంచి రికగ్నిషన్ వచ్చిందన్న సినిమాలు కూడా దెర్ వాజ్ అ పాయింట్ వేర్ హీరో ఉన్నప్పుడు కంపల్సరీ ఫ్రెండ్స్ ఉండాలనే పాయింట్ అయితే ఉంటుంది. బట్ రాజావారి రాణి గారిలో చౌదరికి స్పెషల్ లైఫ్ ఉంటుంది, నాయుడుకు స్పెషల్ లైఫ్ ఉంటుంది. అండ్ హీరో లేనప్పుడు కూడా వాళ్ళ ఫ్రేమ్స్ ఉంటాయి, వాళ్ళకు స్టోరీ ఉంటుంది, వాళ్ళకు ఇంపార్టెన్స్ ఉంటుంది. లైక్ వాట్ వాజ్ ద ఇన్స్పిరేషన్ బిహైండ్ దీస్ టూ క్యారెక్టర్స్? అంటే సో నువ్వు చెప్పిన పాయింట్ నేను ఇనిషియల్ గా పెట్టుకున్నది, అంటే ఫ్రెండ్స్ అంటే వాడికి జస్ట్ సైడ్ కిక్స్ లా ఉండడం కాదు, వాళ్ళకి కూడా లైఫ్ ఉంటుంది, వాళ్ళకి కూడా కథలు ఉంటాయి, వాళ్ళకి లవ్ స్టోరీస్ ఉంటాయి. బట్ దాని కథకి ఎంతవరకు అవసరం అనేది చూసుకుంటూనే బట్ చాలా ప్రాపర్ గా ఉండాలి ఆ క్యారెక్టర్స్ అని అనుకున్నాం. అండ్ నాయుడు చౌదరి ఈ ఇద్దరు క్యారెక్టర్ ని ఏమని తీసుకున్నాం అంటే, సో మనకి 2 టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు లైఫ్ లో. మనం ఫుల్ జోష్ లో ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, ఎంజాయ్ చేయడానికి, ఫన్ చేసుకోవడానికి ఒకటి కావాలి. ఎగ్జాక్ట్లీ. వాడు లేకపోతే ఆ టైంలో వాడి ఆబ్సెన్స్ మనకి కళ్ళకి కట్టినట్టు తెలిసిపోతూ ఉంటుంది. అవునవునవును. వాడు చౌదరి. బట్ సీరియస్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు మన లైఫ్ లో ముందుకు పుష్ చేయడానికి ఒకడు ఉంటాడు, వాడు నాయుడు. గమనిస్తే చాలా సీరియస్ సిచ్యువేషన్స్ లో కూడా ఫన్ చేస్తూ ఉంటాడు చౌదరి. అవునవును. బట్ ఫన్ చేసేటప్పుడు కూడా రాజా లైఫ్ ని చాలా సీరియస్ గా తీసుకుంటాడు నాయుడు. ఇలాంటి ఫ్రెండ్స్ ఇద్దరిని చూపించాలి అని అనుకుని చేసింది. అండ్ వాళ్ళిద్దరూ నేను ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. నాయుడు క్యారెక్టర్ చేసిన యజువేద్ అండ్ చౌదరి క్యారెక్టర్ చేసిన రాజ్ కుమార్ ఇద్దరు నాతో పాటు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. సో వాళ్ళకి ఇనీషియల్ ఐడియా నుంచి వాళ్ళిద్దరికి క్యారెక్టర్స్ పైన ఐడియా ఉంది. వాళ్ళకి చాలా టెస్టులు పెట్టాను ఆ క్యారెక్టర్ ని వాళ్ళకి రీచ్ అవడానికి. ఫ్రెండ్స్ అండ్ ఎక్సెప్షన్స్ ఏం లేవా అన్న? చౌదరి క్యారెక్టర్ కి కొన్ని స్పెసిఫిక్ డైలాగ్స్ ఉంటాయి, మేము ఇది చేయకూడదురా, మేము అలా వెళ్ళకూడదు అని ఉంటాయి కదా, అవి ఎక్కడి నుంచి పిక్ చేసుకున్నారన్న? అలాంటి క్యారెక్టర్ మనం చాలా చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి ఎవరు ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పేస్తుంటారు, కానీ వాళ్ళు పని చేయడానికి వచ్చినప్పుడు మాత్రం పిచ్చుకుంటూ ఉంటారు. లైఫ్ లో ఎలా సెట్ అవ్వాలి, ఏం చేయాలి, ఇవన్నీ చెప్పేస్తూ ఉంటారు. కానీ వాళ్ళందరూ ఆ స్టేజెస్ అన్ని దాటుకుని వచ్చారు, వాళ్ళు చేయాల్సిన చేయలేదు. సో ఇప్పుడు మనకి చెప్తా ఉంటారు, ఈవెన్ మన ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఇలాంటి క్యారెక్టర్స్ చాలా ఉంటాయి. అంతే వాళ్ళ నుంచి తీసుకున్న ట్రైట్. అంటే వన్ స్క్రిప్ట్ కంప్లీట్ అయిన తర్వాత 3.5-4 months లో స్క్రిప్ట్ కంప్లీట్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ ని వెతకడం వాజ్ ఇట్ టఫ్ అని అడుగుతున్నా. అంతే. యాక్చువల్లీ ఈ ప్రాసెస్ అంతా కొంచెం డిఫరెంట్ గా జరిగింది. యాక్చువల్లీ వేరే ప్రొడ్యూసర్ ఎప్పటి నుంచో, అంటే నేను దిల్సే చేసినప్పటి నుంచి వేరే ప్రొడ్యూసర్ ఉండేవాడు, తను చేద్దామని ఉండేది. యాక్చువల్లీ ప్లాన్ ఇది కాదు, రాజావారి రాణి గారు కాదు, దాని ముందు వేరే స్క్రిప్ట్ ఉండేది.
అవునా? నేను అది చేద్దాం అనుకుంటున్న టైంలో ఆ స్క్రిప్ట్ కిరణ్ కి రీచ్ అయింది అనమాట, రాజాకి. ఇలా ఒక రవికిరణ్ దగ్గర ఉంటుందని జై ద్వారా తెలిసింది. అప్పుడు మేము ఇద్దరం కలిసాము. బట్ ఆ స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ కి మేబీ కిరణ్ లుక్స్ కావచ్చు, లేకపోతే తన స్టైల్ కి ఆ స్క్రిప్ట్ ఎందుకో మ్యాచ్ కాదు అని అనుకున్నప్పుడు, సో తర్వాత మేము ఇద్దరం చాలా సార్లు కలిసి వేరేది ఏదైనా చేద్దాం అనుకుని ఈ ఐడియా, ఎప్పటి నుంచో ఉన్న ఐడియా బయటకు తీసాము. అండ్ అది కిరణ్ ద్వారా విక్కీ, మనోవికాస్ కి రీచ్ అయింది. సో కిరణ్ ఎవరికో తన ఫ్రెండ్ కి ఒక సీన్ ఎక్స్ప్లెయిన్, ఇంట్లో నరేట్ చేస్తున్నాడు. ఏది మన చౌదరి బోర్కుండి సీన్ ఉంది కదా, ఆ సీన్ నరేట్ చేస్తూ ఉంటే తను విని నచ్చి, సో అలా తను వచ్చాడు. తర్వాత తనకి ఫుల్ నరేషన్ ఇచ్చాను, తనకి నచ్చింది, అండ్ అలా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఓకే. అండ్ సిన్స్ ఈ స్టోరీ అనే స్టోరీలో లైక్ ఇఫ్ యూ సే టు సమ్‌వన్, అంటే నేను మీకు చెప్పాలన్నా ఆర్ మీరు ఎవరికైనా చెప్పాలన్నా, ఒక అమ్మాయి ఒక ఇంట్రోవర్ట్ అబ్బాయి, ఒక ఇంట్రోవర్ట్ అమ్మాయి ఇద్దరు కలవడమే కథ అంటే లైక్ అది విజువలైజ్ చేసుకోనికి చాలా కష్టం కదన్న. సో హౌ డిడ్ యూ మేక్ ష్యూర్ దట్ యూ అండ్ ప్రొడ్యూసర్ ఆర్ ఆల్ ద క్రూ ఆర్ ఆన్ ద సేమ్ పేజ్ వైల్ షూటింగ్ అండ్ ఆఫ్టర్ షూటింగ్? అంటే నేను ఏదో ఎప్పుడు అదే ఆ పాయింట్ ఏంటి అని ఎవరైనా అడిగితే చెప్పేవాడిని కాదు, ఇది పాయింట్ కాదు అని చెప్పారు. సో నేను పాయింట్ చెప్తే ఇందులో కథే ఉందని అంటారు. సో నేను ఎవ్రీ డీటెయిల్ చెప్పేవాడిని, ప్రతి ఫ్రేమ్ చెప్పుకుంటే వెళ్ళా, ప్రతి డైలాగ్, ప్రతి ఎక్స్ప్రెషన్, ఎక్కడ ఏం జరుగుతుంది, సినిమా మొదలైన దగ్గర నుంచి ఫిల్మ్ ఎండ్ అయ్యే వరకు ఏం జరుగుతుంది, ఎవ్రీథింగ్ చెప్పేవాడిని. ఏదో 10 నిమిషాల్లో కథ చెప్పు అని అడిగితే ఎవరు చెప్పేవాడిని కాదు. అయినా సేమ్ డౌట్ నాకు కూడా ఉండేది, కథే ఉండేది. ఓకే. సిన్స్ లైక్ మీరు ఇంకా విద్యాసాగర్ చింత మన సినిమా డిఓపి కలిసి ప్రొడక్షన్ డిజైన్ చేశారు కదన్న. అది ఆ ప్రొడక్షన్ డిజైన్ లైక్ స్క్రిప్ట్ రాస్తున్నప్పటి నుంచే మీరు చేసుకున్నారా? ఇలా ఉంటది ఫ్రేమ్, ఇలా లొకేషన్స్ ఉంటాయని, ఆర్ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత యూ వెంట్ స్కౌటింగ్ అని చెప్పేసి? లేదు, అంటే ఎలా ఉండాలి ఏంటి అనేది ముందు నుంచి అనుకున్నాం. అంటే ఎలాంటి టోన్ ఉండాలి, ఏం కలర్స్ యూజ్ చేయాలి, ఈస్థెటిక్స్ అన్ని ముందు నుంచి అనుకున్నవే. సో తనతో, విద్యాసాగర్ తో డిస్కస్ చేసినప్పుడు, అంటే మాకు ప్రత్యేకంగా ఆర్ట్ డైరెక్టర్, చిన్న బడ్జెట్ సినిమాకి అందరినీ తీసుకెళ్ళాం టెక్నీషియన్స్ ని. సో ఆర్ట్ డైరెక్టర్ కానీ ప్రొడక్షన్ డిజైనర్ కానీ లేరు. సో మేము ఇద్దరమే చేసుకోవాలి. సో ఎలాగో క్లియర్ గా ఉన్నాం కాబట్టి విత్ ద హెల్ప్ ఆఫ్ టీమ్ అని చాలా క్లియర్ గా అనుకుని ఉన్న రీసోర్సెస్ లో జాగ్రత్తగా చేసుకున్నాం. అండ్ టెక్స్చర్ కానీ ఆర్కిటెక్చర్ కానీ ప్రాపర్ గా మన మూడ్ కి తగ్గట్టు ఉండాలి అని అనుకుని చేసాం. ఓకే. అండ్ సో వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత లైక్ షూట్ స్టార్ట్ అయ్యే ముందు వాట్ వాజ్ యువర్ మైండ్ స్టేట్ లైక్? అది ఆ ఎక్సైట్మెంట్ అనుకుంటా. సో ఫస్ట్ ఫిల్మ్ కదా, సో ఆ ఎక్సైట్మెంట్, టీం అందరూ తెలిసిన వాళ్ళే, అందరూ అనుకున్నట్టు దొరికారు. సో చాలా కాన్ఫిడెంట్ ఉన్నాం. బట్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే అందరికీ కొత్త కదా, సో అందరం ఏదేదో అనుకుని చేసాము. బట్ ఫస్ట్ డే ఏం నచ్చలేదు మాకు. ఎందుకన్నా ఫుటేజ్ అంతా చుట్టేసి పక్కన పడేసాం. అంటే మేము అనుకున్నది రీచ్ అవ్వలేదు, ప్రాబ్లమ్స్ ఏంటో అర్థమయ్యాయి. అందరూ ఒకరి వరకు ఒకరికి అర్థం కావడానికి, సో ప్రాపర్ గా కమ్యూనికేట్ అవ్వడానికి ఆ 1 day పట్టింది అనుకోవాలి. సో ఆ ఒక్కరోజు ఫుటేజ్ మొత్తం పక్కన పడేసి మళ్ళీ నెక్స్ట్ డే నాకు అర్థమైంది, అంటే యాక్టర్స్ కి నేను ఎలా చెప్పి చేయించుకోవాలి అర్థమైంది. అండ్ విద్యాసాగర్, నేను ఒక పాయింట్ కి రీచ్ అవడానికి ఇద్దరు ఒకేలా ఆలోచించడానికి ఆ ఒక్కరోజు ఉపయోగపడింది. సో నెక్స్ట్ డే నుంచి అందరం సెట్ అయ్యింది. సో అంటే వన్ డే రిథమ్ లోకి రావడానికి పట్టింది అనమాట. సో ఫ్రమ్ దెన్ దేర్ వాస్ నో లుకింగ్ బ్యాక్, రైట్? yes ఫస్ట్ డే ఏం షూట్ చేసామంటే బిష్కాన్ సీన్ ఉంది కదా. ఓకే. నాయుడు, చౌదరి వాళ్ళ క్యారెక్టర్ లోకి వెళ్ళడానికి ఒక్కరోజు టైం పట్టింది. అండ్ ఛాలెంజ్ సీన్ ఉంది కదా, ఛాలెంజ్ సీన్ కూడా చేశాను. సో ఆ రోజు వాళ్ళ క్యారెక్టర్ లోకి వెళ్ళడానికి అండ్ మాకు విజువల్స్ ఏం చేద్దాం అనుకున్నది మాకు అర్థం కావడానికి ఒక్కరోజు పట్టింది. ఓకే. సో అంటే లైక్ ఆన్ సెట్ షూట్ కి వెళ్ళిన తర్వాత వాట్ వాజ్ ద డిఫికల్టీస్ యూ నెవర్ ఎక్స్పెక్టెడ్ అపార్ట్ ఫ్రమ్ వెదర్? సో అంటే చిన్న బడ్జెట్ సినిమాలకి లొకేషన్స్ అన్ని మన కంట్రోల్లో ఉండవు.
ఎందుకంటే మనం పే చేయమని ఫ్రీగా తీసుకుంటాం. అంతే. సో సో ప్రతి నిమిషం డిఫికల్టీస్ చాలా ఎదురవుతుంటాయి. అన్ని ఓకే. కంట్రోల్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు అన్ని ఏమంటారు సెట్ చేసుకుంటూ వెళ్ళాలి. అందరినీ బుజ్జగించుకుంటూ ప్యాంపర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే. షూర్. ఒక మండువా ఇల్లు ఉంది కదా, రాణి డాన్స్ చేస్తా చూసా, భరతనాట్యం చేసే ఆ మండువా ఇల్లు ఏదైతే ఉందో ఆ లొకేషన్ అడిగి తీసుకున్నాం ఫ్రీగా. ఓకే. వాళ్ళు కొంచెం కష్టంగానే ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత అది ఇద్దరు బ్రదర్స్ వాళ్ళు, ఇద్దరు బ్రదర్స్ ఇల్లు. మేము ఒక బ్రదర్ని అడిగి పర్మిషన్ తీసుకున్నాం. ఓకే. షూట్ చేసుకుంటూ ఉంటే మధ్యలో ఒక అతను వచ్చి డబ్బులు అడిగాడు, ఎవరో బయట అతను. జస్ట్ ఖర్చులకి ఏమైనా డబ్బులు అంటే లేవండి అని చెప్పాను. సో ఇతను ఏం చేశాడంటే, వేరే బ్రదర్ ఉన్నారు కదా, బ్రదర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మీ అన్నయ్యకి ₹1,00,000 ఇచ్చారంట లొకేషన్ కి అని చెప్పాడు. చెప్తే అతను మా మీద గొడవకు వచ్చాడు. ఇద్దరిది, ఒకరిది కాదు, వాళ్ళకి ₹1,00,000 ఇస్తే మాకు కూడా ₹1,00,000 ఇవ్వాలి, అప్పుడే షూట్ చేసుకొని ఇస్తాను అని. సో ఆ విషయం విని ఈ అన్నదమ్ములిద్దరూ గొడవ పెట్టుకున్నారు. చాలా పెద్ద గొడవ అయింది. మమ్మల్ని బయటకు పొమ్మంటారు అనుకున్నాం. కానీ ఒక ఆయన ఎవరైతే మాకు పర్మిషన్ ఇచ్చాడో ఆయన చాలా పౌరుషంగా తీసుకుని హాఫ్ లైన్ గీసామని చెప్పారు. ఆ మండువాలో సగం ఒక లైన్ గీసి ఒక పక్క ఈయన పార్ట్ లో మాత్రమే షూట్ చేసుకోమని పర్మిషన్ ఇచ్చారు మాకు. వేరే బ్రదర్ ఎవరైతే ఆయన ఇంట్లో చైర్ వేసుకుని చూస్తున్నాడు, ఆ లైన్ ఎప్పుడైనా క్రాస్ చేస్తే వీళ్ళని బయటకు తరిమేద్దామని ఎదురు చూస్తుంది. అంటే ఇది ఫన్నీగా ఉంటుందా లేకపోతే ఆ సిచ్యువేషన్ లో ఎట్లుంటుందో అర్థం కావట్లేదు. అంటే ఒక పక్క షూట్ జరగాలి, మొత్తం అక్కడ ఉన్నాం, ఉన్న డబ్బులు అయిపోతాయి తొందరగా షూట్ చేయకపోతే. ఓకే, అండ్ ఒక చిన్న కెమెరా తీసుకుని వెళ్ళి సినిమా తీస్తున్నాం అని చెప్తే ఎవరు నమ్మరు అస్సలు. అందరూ అబ్బా నలుగురు వచ్చి ఈ చిన్న సినిమాతో సినిమా తీసేస్తున్నారు ఆన్లైన్ అనేసి నవ్వుకునేవాడు. సో అందుకే మేము చాలా చోట్ల వెబ్ సిరీస్ అని కూడా చెప్పేవాళ్ళం, చిన్న వెబ్ సిరీస్ తీసుకుంటున్నామండి అని చెప్పేసి షూట్ చేసేసిన ప్లేసులు చాలా ఉన్నాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. అండ్ ఫస్ట్ ప్రపోజల్ జరిగేటప్పుడు రాజా పక్కన తన ఎత్తులో ఒక కొంచెం గడ్డి ఉంటది, గమనించారా? ముందు రోజు సగం షూట్ చేసేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షం స్టార్ట్ అయిపోతే షూట్ ఆపేసి అందరూ వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే వచ్చి చూసేసరికి ఆ గడ్డి మొత్తం కోసేశారు. అక్కడ 2 ట్రాక్టర్లతో పెంట, అంటే ఎరువుగా వేస్తారు కదా పొలానికి, ఆ పెంట మొత్తం వేసేసి ఉంది. ఆల్రెడీ ఫస్ట్ ప్రపోజల్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ప్రపోజల్ ఏదో షూట్ చేయాలి, కంటిన్యూటీ ఇష్యూ ఉంది. సో అప్పటికప్పుడు మొత్తం అలాంటి గడ్డి ఎక్కడ దొరుకుతుందా అని వెళ్ళి వేరే చోట కోసి తీసుకొచ్చి అందరూ కలిసి నాటుకుని ఉంది. మళ్ళీ ఆ గడ్డంతా నాటి ఆ పెంట మొత్తం ఎత్తించి, ఇంకొకటి ఇప్పుడు దానంతటా అది మొలిచిన గడ్డి అయితే ఉంటది, మనం నాటింది ఎంతసేపు ఉంటది కోసేసి, అది వాడిపోయేది. వాడిపోతుందని చెప్పేసి చాలా తొందరగా ఫినిష్ చేయడం, వాడిపోయినవి తీసేసి మళ్ళీ కొత్తవి నాటడం, ఇలాంటివి చాలా ఉన్నాయి. 1-2 కాదు, చాలా ఉన్నాయి. సో అవన్నీ ఎప్పటికప్పుడు దాటుకుంటూనే ఫినిష్ చేసుకుంటూ వచ్చాం. సో అంటే ఇంత జరిగిందా అన్న ఒక సీన్ షూట్ చేయడానికి? నీకు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సీన్ కి ఇలాంటిది ఒక కథ ఉంటుంది. అదే డబ్బులు లేనప్పుడు కథలే ఉంటాయి. అంటే డబ్బులు ఉన్నా కూడా అంటే అంటే కొన్ని మెమరీస్ లాగా అవుతాయి, బట్ ఆన్ సెట్ చూస్తునేసరికి ఆ టైంలో మనకు టెన్షన్ పడాలో నవ్వాలో అర్థం కాదు కదా. అదే ఇప్పుడు చెప్తా ఉంటే నాకు నవ్వు వస్తుంది కానీ అప్పుడు ఏడుపు వచ్చింది. ఓకే. అండ్ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు, ఫీచర్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు డిడ్ యూ ఫీల్ ఎనీ డిఫరెన్స్? చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో షార్ట్ ఫిల్మ్ అనేది నేర్చుకోవడానికి చేస్తాం. అది దాంట్లో ఎవరైనా తప్పులు వెతికినా కూడా దాని నుంచి నేర్చుకోవాలనుకుంటాం. కానీ ఒక్కసారి సినిమా చేస్తున్నాం అంటే రింగ్ లోకి ఎంటర్ అయిపోయినట్టే. ఇది ప్రాక్టీస్ కాదు, ఇక్కడ నెట్ ప్రాక్టీస్ లో ఉండే సీదా మ్యాచ్. ఇక్కడ నెట్ ప్రాక్టీస్ ఉండేది, ఇది ఫైనల్ మ్యాచ్. ఇక్కడ తేడా కొట్టింది అంటే నాకౌట్. ఓకే. సో ఇది నేర్చుకున్నది ఎంత నేర్చుకున్నాం అనేది చూపెట్టడం, బట్ స్టిల్ ఇక్కడ కూడా నేర్చుకుంటాం నెక్స్ట్ సినిమాకి. సో చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంటుంది. షార్ట్ ఫిల్మ్ కి ఫీచర్ ఫిల్మ్ కి చాలా తేడా ఉంటుంది,
చాలా కన్విక్షన్ కావాలి ఫీచర్ ఫిల్మ్ చేయడానికి. ఓకే ఒక ఓకే 2 ఓకే గంటల ఫుటేజ్ ని, అన్ని క్యారెక్టర్స్ ని వాళ్ళ క్యారెక్టర్లు దాటకుండా ఒకే లైన్ లో ఉంచుతూ తీసుకెళ్ళడం అనేది చిన్న విషయం కాదు. బట్ అదన్నీ మనం ముందే ప్రాక్టీస్ చేసుకొని బయలుదేరితే మంచిది. సో అంటే లైక్ సినిమా షూట్ అవుతున్నప్పుడు మిడ్వేలో విద్యాసాగర్ వదిలేసి వెళ్ళిపోయాడు కదన్న. అవును. అండ్ నెక్స్ట్ అమర్దీప్ వచ్చాడు షూటింగ్ సినిమా డిఓపిగా. లైక్ వాట్ వాస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ సినిమాటోగ్రాఫర్స్? అంటే ఆయనకి ప్రీవియస్ కమిట్మెంట్ ఫలక్నామా దాస్ ఉండడం వల్ల అప్పుడు వెళ్ళిపోవాల్సి వచ్చింది. తప్పలేదు. అప్పుడు అమర్ కోసం, అంటే వేరే వాళ్ళ కోసం వెతుకుతా ఉన్నప్పుడు అమర్ దొరికాడు. బట్ యాక్చువల్లీ నేను విద్యాసాగర్ అప్పటికి ఒక 80 minutes ఫుటేజ్ షూట్ చేసేసాను సినిమాలో. ఒక 80 minutes ఈయనే చేశారు. సో అప్పటి వరకు ఆల్రెడీ సినిమా మా మూడ్ కానీ లేకపోతే విజువల్ స్టైల్ కానీ ఒక టెంప్లెట్ అనేది ఫిక్స్ అయిపోయింది. ఎప్పుడైతే ఫిక్స్ అయిపోయిందో మళ్ళీ దాన్ని దాటి ఇంకొకటి చేయలేము. సో ఆల్రెడీ ఉన్న స్టైల్కే అమర్ అడాప్ట్ అయ్యాడు. సో తను మోర్ లైక్ ఏం చేద్దాం, ఏంటి ఇప్పుడు ఏం కావాలి, ఈ సీన్ అన్నట్టే ఉండేవాడు. ఎందుకంటే తను కూడా అది ముందే చెప్పాడు. సో ఇప్పుడు మనం కొత్తగా చేసేది ఏం లేదు కదా, సో ఉన్న స్టైల్ని అడాప్ట్ చేసుకుని నేను కూడా వెళ్ళాలి. సో అది నీకు ఎక్కువ క్లారిటీ ఉంది కాబట్టి నువ్వు ఎలా కావాలో చెప్తే మనం అలా చేసుకుంటూ వెళ్ళిపోదాం అన్నట్టే అడాప్ట్ అయ్యాడు. సో అది పెద్ద కష్టమేం అవ్వలేదు. బట్ ఇద్దరికి చాలా తేడా ఉంటుంది. అండ్ విద్యాసాగర్ వాజ్ లైక్, ఆయన ఏంటి అంటే ఒక సీన్ ముందు ఇది డిస్కస్ చేస్తారు, పాసిబిలిటీస్ ఏంటి, ఏం చేయొచ్చు, ఏం చేయలేము. తను ఫిల్మ్ స్కూల్ నుంచి, సో అవన్నీ ఉంటాయి. సో రామానాయుడు ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చారు ఆయన. అండ్ అప్పటికే ఆయన ఒక 3 films చేసేసి ఉన్నాడు. ఆయనకి వెళ్ళిపోమాకే అప్పటికి ఇంకా నాన్న పూచి, ముద్దుపప్పు ఆవకాయ ఇవన్నీ చేసి ఉన్నారు ఆయన. సో ఆయనకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అప్పటికి నాకంటే ఆయనకి ఎక్కువ. సో పాసిబిలిటీస్ ఏంటి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది ఆయనకి ఎక్కువ ఐడియా ఉండదు. అవి ఎక్కువ డిస్కస్ చేసేవాళ్ళు. అమర్ ఆల్సో న్యూ టు దిస్ కాబట్టి, అంటే తను కూడా ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి సో తను కూడా ఓకే ఏం చేద్దాం అని చేసుకుంటూ వెళ్ళిపోయాడు తప్ప ఎక్కువ మీ ఇద్దరం ఒకే స్టేజ్ లో ఉన్నాం. ఓకే ఓకే. అండ్ లైక్ మీకేం అప్రిహెన్షన్స్ లేకుండా ఒక ఫిల్మ్ షూట్ చేస్తుంటే, అది కూడా ఫస్ట్ ఫిల్మ్ షూట్ చేస్తున్నప్పుడు సినిమాటోగ్రాఫర్ మధ్యలో వెళ్ళడం, ఇంకో సినిమాటోగ్రాఫర్ జాయిన్ అవ్వడం, అంటే విజువల్ ప్యాలెట్ చేంజ్ అవుతుంది అని చెప్పేసి మీకేం? చాలా భయపడ్డాను నేను, మధ్యలో చాలా భయపడ్డాను. బట్ ఆ భయం కొంచెం ఎక్కువ ఉపయోగపడిందని చెప్పాలి. ఓకే ఓకే ఓకే. ఎప్పుడైతే భయపడ్డానో నేను చాలా కాన్షియస్ ఉండేవాడిని ప్రతి షాట్ కి. ఓకే. సో చాలా హోంవర్క్ చేయాల్సి వచ్చింది. ఓకే. సో అది చాలా ఉపయోగపడింది. ఫస్ట్ 40 minutes ఆఫ్ ద ఫిల్మ్ అమర్, అండ్ తర్వాత నుంచి అండ్ క్లైమాక్స్ వరకు విద్యాసాగర్ చేశారు. ఫస్ట్ 40 minutes నేను చాలా భయపడ్డాను. విద్యాసాగర్ వెళ్ళిపోయేసరికి ఏమవుతుందో, ఎలాంటి సినిమాటోగ్రాఫర్ వస్తాడో, తన ఈ స్టైల్ కి అడాప్ట్ అవుతాడో అవడు, మాకున్న చిన్న కొంచెం ఎక్విప్మెంట్ తో తను అసలు అచీవ్ చేయగలుగుతాడా లేదా అనే భయాలు చాలా ఉన్నాయి. సో అదే, బట్ తప్పలేదు. ఓకే. అండ్ మీరు సాటిస్ఫై అయ్యారు కదా అన్న? లైక్ అమర్దీప్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుండే అసలు. అంటే ఇద్దరు సినిమాటోగ్రఫర్స్ ఉన్నట్టు సినిమా వచ్చినప్పుడు అసలు నోటీస్ కూడా చేయలేదు. లైక్ అంటే వాట్ వర్ ద ప్రికాషన్స్ యూ టుక్ సో దట్ ద విజువల్ రిమైన్స్ కాన్స్టెంట్? వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ మేబీ నా విజన్ చాలా బాగా అర్థం చేసుకున్నారని చెప్పాలి. ఓకే ఓకే. అండ్ నాకు ఏం కావాలనేది వాళ్ళకి చాలా బాగా అర్థమైంది. అండ్ నాకని కాదు, సినిమాకి ఏం కావాలనే విషయం వాళ్ళకి చాలా బాగా అర్థమైంది. ఓకే. అంటే నా లవ్ టువర్డ్స్ గోదావరి అండ్ ఆ లొకేషన్స్, అది వాళ్ళకి చాలా బాగా అర్థమైంది. ఓకే. అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా అన్న, లైక్ మన విజన్ అర్థం చేసుకుంటేనే క్లియర్ గా వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఆ విషయంలో చాలా బ్లెస్డ్ అని చెప్పాలి. ప్రతి ఒక్కరు చాలా బాగా అర్థం చేసుకోగలిగారు. వాళ్ళు చాలా దానికి చాలా రెస్పెక్ట్ ఇచ్చారు కాబట్టి ఫైనల్ గా అంత మంచి. ఓకే. అండ్ కమింగ్ టు మ్యూజిక్, మీరు ఒక ఇంటర్వ్యూలో సినిమా స్టోరీ అయిపోయిన తర్వాత ఫస్ట్ జైకే నరేట్ చేశా అని చెప్పారు. అండ్ అంటే ఈ మ్యూజిక్ డిస్కషన్స్ ఎట్లుంటుండే నా టేబుల్ మీద? ఆర్ఎల్స్ నాకు ఇలాంటి మ్యూజిక్ కావాలని మీరు చెప్పేవారా, ఆర్ ఇక్కడ సిచ్యువేషన్ ఉంది నీకు నచ్చింది ఇచ్చేయని మీరు చెప్పేవారా? హౌ వాజ్ ద డిస్కషన్? లేదు, చాలా ఎక్కువ డిస్కస్ చేసేవాళ్ళం. ఓకే.
అది నువ్వు చెప్పినట్టు ఫస్ట్ నేను స్టోరీ చెప్పిందే జైకి. నువ్వు చూస్తే సినిమాలో డైలాగ్స్ కంటే కూడా మ్యూజిక్ ఎక్కువ ఉంటుంది. అసలు మ్యూజిక్ అంటే మ్యూజిక్ తో చాలా కథ చెప్పాలి అని నాకు ఫస్ట్ నుంచే చాలా క్లారిటీ ఉంది. సో దానికి చాలా మంచి అంటే అర్థం చేసుకోగలిగే సినిమాకి ఏం కావాలో అర్థం చేసుకోగలిగే మ్యూజిక్ డైరెక్టర్ కావాలి అని ఉండేది. సో జైతో కలిసినప్పుడు, జైతో మాట్లాడినప్పుడు చాలా ఎక్కువ డిస్కస్ చేసేవాళ్ళు. అంటే ప్రతి సీన్ కి, అంటే సాంగ్ సిచ్యువేషన్స్ దగ్గర నుంచి ప్రతి సిచ్యువేషన్ ని ఏదో డిఫరెంట్ గా చెప్దామని చూస్తే నీకు ప్రతి సాంగ్ సెకండ్ అండ్ థర్డ్ కొంచెం దగ్గరగా ఉంటాయి, కానీ మిగిలినవన్నీ చాలా వేరువేరుగా ఉంటాయి. అంటే సాంగ్స్ కూడా సినిమాలో బ్లెండ్ అయిపోతాయి. ఎగ్జాక్ట్లీ. ఎవరో ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఒక అబ్బాయి సినిమా చూసి మేము ప్రివ్యూ షోస్ చేసాం కదా, షోస్ చేసిన తర్వాత బయటకు వచ్చిన అబ్బాయిని నా అసిస్టెంట్ డైరెక్టర్ సాంగ్స్ ఎలా ఉన్నాయని అడిగితే సినిమాలో పాటలు ఎక్కడ ఉన్నాయని. అప్పుడు మేము చాలా ఇలాగే నవ్వుకున్నాం. ఓహో ఓకే, అంటే సినిమా పాటలు ఎక్కడ ఉన్నాయని అన్నాడు. అంతే అంటే అనుకున్నట్టే సినిమాలో బ్లెండ్ అయిపోయి. అంటే ఇట్స్ కాంప్లిమెంట్ కదా అది. అదే ఆ కాంప్లిమెంట్ కి చాలా ఎంజాయ్ చేసాము. అండ్ నాకు ఇటాలియన్ మ్యూజిక్ చాలా ఇష్టం. సో జాన్ టేయర్సన్ కానీ లేదా ఎన్నియో మార్కోని కానీ ఇలా ఈ మ్యూజిక్ స్టైల్ ఎందుకు నాకు చాలా ఇష్టం. జైకి కూడా చాలా ఇష్టం. సో తనకి చెప్పేటప్పుడు తను చాలా ఈజీగా అర్థం చేసుకుంటాడు. అంటే అండ్ ఇంకొకటి విజువల్స్ కూడా తనని చాలా పుష్ చేసాయి. ఆ విషయం తను కూడా చాలా సార్లు చెప్పాడు. సినిమాటోగ్రఫీ అనేది తను చాలా పుష్ చేసింది మ్యూజికల్లీ. అండ్ విప్లవ్ కట్ ఒక్కొక్కసారి మమ్మల్ని చాలా ఎక్సైట్ చేసేది. అంటే దీని గురించి మాట్లాడాలన్నా, అంటే ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఉన్నాయి. ఇది సో ఈ కట్ అండ్ విప్లవ్ కి చాలా మ్యూజిక్ టేస్ట్ చాలా బాగుంటుంది విప్లవ్ది. అండ్ ఒక్కొక్కసారి తను ఏదో ఒక సరదాగా కట్ కోసం అని చెప్పేసి వేసుకున్న రిఫరెన్స్ ట్రాక్ ఏదైతే ఉంటుందో, అంటే ఈ సీన్ కి ఇలా కూడా ఆలోచించచ్చా అనిపించింది మాకు. కొన్ని సీన్స్, ఒక 2-3 సీన్స్ ఓకే అంటే ఇలా కూడా ఆలోచించచ్చా, మనం ఆలోచించలేదు అని. అది కూడా మాకు చాలా ఉపయోగపడింది జైకి నాకు. అండ్ జై స్టఫ్ ఇంకా చాలా మిగిలిపోయింది ముందు సినిమాల్లో. అంటే తనకి చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి సినిమాకి. అంటే ఒకటే పాయింట్ రీచ్ అవ్వాలి, థిన్ లైన్, ఆ లైన్ దాటి వెళ్ళడానికి లేదు తనకు కూడా. బట్ స్టిల్ దాంట్లో చాలా స్టైల్స్ ట్రై చేశాడు. బట్ ఇంకా తనకి చాలా గ్రాండ్ ఆర్కెస్ట్రైజేషన్ ఇలాంటివి ఇష్టం, ఎక్కువ అలాంటివి చేయాలని ఇష్టం. అండ్ అది తనకి దీనిలో పాసిబిలిటీ అంత ఎక్కువ లేకపోయింది. ఫ్యూచర్ లో తను ఎందుకంటే చాలా చాలా మంచి వర్క్స్ చేస్తాడు. అంతకన్నా మించి మేము కోరుకుంటాం అన్న. సో లైక్ దిస్ వాజ్ బిఫోర్ ఫిలిం. సినిమా షూట్ అయిపోయి షూట్ వరకు ఇదంతా ప్రాసెస్ కదా. లైక్ ఆఫ్టర్ ద షూట్ కంప్లీటెడ్, హౌ టఫ్ వాజ్ ఇట్ టు గెట్ అ రిలీజ్? ఎందుకంటే రిలీజ్ ఇస్ ద మోస్ట్ టఫెస్ట్ పార్ట్ ఫర్ ఎనీ స్మాల్ ఫిలిం ఆర్ ఎనీ మినీ బడ్జెట్ ఫిలిం. అసలు ఆ ప్రాసెస్ ఎలా జరిగిందన్న, రిలీజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్? అది చాలా కష్టమే. అంటే మధ్యలో కొంతమంది, అంటే మేము నువ్వు చూస్తే మేము కొన్ని మినిమల్ పోస్టర్స్ అవన్నీ రిలీజ్ చేసాం. టైటిల్ రిలీజింగ్ వీడియో కూడా ఒకటి రిలీజ్ చేసాము. అవి చూసి కొంతమంది వచ్చారు. కొంతమంది వచ్చి లిటరలీ కబడ్డీ ఆడుకున్నారు. ఈ కష్టాలు ఎక్కువ కిరణ్ చూసుకున్నాడు. అంటే విక్కీతో పాటు కిరణ్ ఎక్కువ ఉండేవాడు ఈ విషయాల్లో. అంటే విక్కీకి కొత్త, అందరికీ కొత్త, బట్ మోరల్ సపోర్ట్ ఎక్కువ కిరణ్ ఉండేది విక్కీకి. సో అంటే నేను అవుట్పుట్ అంటే పోస్ట్ ప్రొడక్షన్ లో ఉండేవాడిని, తను నాకు ఈ టెన్షన్ లేకుండా ఎక్కువ కిరణ్ హ్యాండిల్ చేశాడు. బట్ ఆ టైంలో రకరకాల ఆఫర్స్ తో వచ్చి సినిమా మేము రిలీజ్ చేస్తాము అని చెప్పి, మీ టైటిల్ వీడియో చూసిన ఈ సినిమా సైరాట్లా ఉంటది అనుకున్నాం, ఇది సైరాట్లా లేదేంటి, ప్రేమంలో ఉంటది అనుకున్నాం, ప్రేమం కథ లేదేంటి అంటే నేను అది రీమేక్ చేయలేదు అని వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలిసేది కాదు. అంటే అంత ఫూలిష్ ఉంటారా అన్న? ఉంటారు.
సో వాళ్ళు వచ్చింది వేరే దానికి అని మాకు తర్వాత అర్థమైంది. అంటే వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు మన దగ్గరికి, సినిమా కోసం కాదు వాళ్ళు ఉన్నది. అండ్ అంటే ఇంకా అయిపోయింది, అంతా రిలీజ్ అయిపోయింది, మంచి డీల్, ప్రొడ్యూసర్ బెనిఫిట్ అవుతున్నాడు, మాకు కావాల్సిన రిలీజ్ దొరుకుతుంది. వాళ్ళు ఏంటంటే నీకు చుక్కలు ఇలా ఆకాశం వైపు చూపించి దానిపైన బొమ్మలు గీస్తారు, ఇదిగో మీ ఫ్యూచర్ ఇలా ఉండబోతుంది. చాలా మంది వస్తారు, మనకి చాలా ఆశలు చూపెడతారు. కొన్ని రోజులు కబడ్డీ ఆడుకుంటారు, పెద్ద పెద్ద హోటల్స్ లో కూర్చోబెడతారు, చివర్లో ఆ డబ్బులన్నీ మనతోనే కట్టిస్తారు. సో ఇలాంటివి టెన్షన్స్ విక్కీ అండ్ కిరణ్ చాలా ఫేస్ చేశారు. సో ఆ టైంలో సరే ఇంక ఇవన్నీ కాదు, మనం ఒక టీజర్ రిలీజ్ చేద్దాము, పెద్ద ప్రొడక్షన్స్ రీచ్ అవ్వాలి, ఇలాంటి వాళ్ళందరినీ కాదు అని అనుకుని టీజర్ కట్ చేయాలి అనేది పెద్ద టాస్క్. టీజర్ మనం తీసుకెళ్ళిపోవాలి మార్కెట్ లోకి అనే ఆ కాన్ఫిడెన్స్ ఇప్పుడు చెప్తే బేబీ ఎలాగైనా ఉండొచ్చు. టీజర్ రిలీజ్ చేసామంటే అది బజ్ క్రియేట్ చేయాలి సినిమా గురించి అని చెప్పి చాలా ఆలోచించి ఒక టీజర్ బుర్రకథ స్టైల్లో చెప్దాము అని ఫిక్స్ అయ్యాం. ఓకే, ఆ బుర్రకథ వెనకొచ్చే వాయిస్ ఓవర్ నేనే చెప్పా. అది అనుకున్నాం, అందరం బిలీవ్ చేసాం, చాలా బాగా వచ్చిందని రిలీజ్ చేసాం. అది అప్పుడు చాలా బజ్ క్రియేట్ చేసింది. అండ్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పెద్ద అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద స్టార్స్, పెద్ద డైరెక్టర్స్ అందరూ షేర్ చేస్తున్నారు. మాకు అర్థం కావట్లేదు వీళ్ళని ఎలా రీచ్ అయింది అసలు ఈ టీజర్ అని. ఆ టీజర్ చూసి వెంటనే సుకుమార్ గారు కాల్ చేశారు. ట్రైలర్ లాంచ్ వచ్చారు కదా సార్. అది చూసి ఆయన కాల్ చేసి మాట్లాడి నెక్స్ట్ ఏదైనా ఈవెంట్ ఉంటే తప్పకుండా చెప్పండి నేను వస్తాను అనడం. సో అదంతా మాకు నెక్స్ట్ డేనే సురేష్ బాబు గారు కూడా కాల్ చేశారు, చాలా బాగుంది, ఏమైనా హెల్ప్ కావాలంటే తప్పకుండా వచ్చి కలవండి, మనం చేద్దాం అన్నారు. సో అది మాకు చాలా స్ట్రెంగ్త్ ఇచ్చింది. అప్పటికే మేము చాలా లోలో ఉన్నాం. అప్పటికి చాలా లోలో ఉన్నాం, అంటే మమ్మల్ని ఆడుకున్నారు లిటరల్లీ అప్పటికే. సో అప్పుడు ఇదంతా చాలా బలంగా అనిపించింది. అండ్ ఆ తర్వాత ఒకసారి టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా వెనక్కి చూసే పని లేకుండా అంటే ఒక్కసారి సురేష్ బాబు గారు చూడడంతోనే, అండ్ వెంకట సిద్ధారెడ్డి అన్న చాలా చిన్న సినిమాలకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉండి ఆయన బ్యాకింగ్ చేస్తుంటారు, ఆయన సపోర్ట్ చాలా ఉంటుంది చిన్న సినిమాలకి. సో ఆయన ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో సురేష్ ప్రొడక్షన్స్ లోకి వెళ్ళడం, ఇంకా అక్కడి నుంచి అంత తెలిసింది. ఓకే, నైస్. అండ్ ఇప్పుడు సిన్స్ ద టీజర్ టాపిక్ వచ్చింది కాబట్టి, టీజర్ బుర్రకథ ఫార్మాట్ లో చెప్పని స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా అన్న? ఉంది. సో అదే నేను చెప్పినట్టు చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి. రెగ్యులర్ గా ఇప్పుడు హీరో పైన లేకపోతే హీరోయిన్ పైన కట్స్ వేస్తే చూడడానికి ఇదేమి చిరంజీవి గారి కంబ్యాక్ ఫిల్మ్ కాదు. That was a crazy analogy. Yes. మేమందరం కొత్త వాళ్ళం, మమ్మల్ని ఎందుకు చూడాలంటే ఇప్పుడు యూట్యూబ్ లో రోజుకి 1,00,000 వీడియోలు, 1,000 ట్రైలర్లు అన్ని వస్తున్నాయి. అందులో మనది ఎందుకు చూడాలి అనే క్వశ్చన్ వేసుకుని అక్కడి నుంచి ఏదైనా కొంచెం కొత్తగా చెప్పాలి. అండ్ ఈ మధ్యకాలంలో హిట్ అయిన టీజర్లు అన్ని కూడా అయితే దానిలో లాంగ్వేజ్ చాలా స్ట్రాంగ్ ఉంది, లేదా రొమాన్స్ అని ఎవ్రీథింగ్ అవన్నీ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇది చాలా సటిల్ గా ఏమనాలి అంటే పక్కనోడితో మాట్లాడడానికి ఏముంది, అరే విజువల్స్ చాలా బాగున్నాయరా అంటే జస్ట్ ఓపెన్ చేయడు కదా అంతే అని ఏదైనా సంథింగ్ స్పెషల్ గా చెప్దాము అని అనుకుంటా ఉన్నాం. అనుకుని బుర్రకథతో చెప్దాము అంటే మన ఫస్ట్ సాంగ్ ఉంది కదా రాజా రాణి గారి టైటిల్ సాంగ్, ఇది ఆ సాంగ్ నుంచి ఆ స్టైల్ ని తీసుకున్నాం. ఆ సాంగ్ కి ఎందుకు అది ఫిక్స్ అయ్యమనేది కూడా తర్వాత చెప్తా. అండ్ ఆ సాంగ్ నుంచి ఈ బుర్రకథ ఫార్మాట్ ని తీసుకొని, అండ్ ఈ సినిమాలో చెప్పుకోవడానికి క్యారెక్టర్స్, నీకు ఎక్కువ జనానికి కనెక్ట్ అయ్యేది క్యారెక్టర్స్. ముందు క్యారెక్టర్స్ ని పరిచయం చేద్దాం టీజర్ కి, తర్వాత ట్రైలర్ లో చెప్దాము అసలు ఏంటి ఎమోషన్ సినిమా అనేసి, మూడ్ ఏంటి అనేది. ఫస్ట్ మనం క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేద్దాం. మా దగ్గర రాజా ఉన్నాడు, రాణి ఉంది, చౌదరి నాయుడు ఉన్నారు, గీతా శాత ఉంది, వాళ్ళ ఫాదర్స్, వీళ్ళే ఉంటారు సినిమాలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అంతే. సో వాళ్ళని జస్ట్ పరిచయం చేసాం. సో అది చాలా మందికి ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అదే నచ్చింది. అంటే దాని వల్ల ఎంత రిపుల్ క్రియేట్ అయింది ఆఫ్టర్ ద రిలీజ్. ఎగ్జాక్ట్లీ ఈ రోజు ఇప్పుడు మాట్లాడుతున్నాం అంటే దానివల్ల. ఓకే. అండ్ ఇనిషియల్ గా దానికి చాలా
అంటే టీంలోనే చాలా మంది వద్దు అది అని కొంచెం మంది బిలీవ్ కూడా చేయలేదు. అంటే ఇక ఆబ్వియస్లీ అన్న అందరికి నచ్చాలని ఉండదు కదా. యా అది There are ఏంటి exceptions. సినిమాకి సంబంధం లేకుండా ఉంది. సో సో దిస్ మార్క్స్ అంటే ఇది ఇక్కడ రిలీజ్ వరకు అయిపోయింది కదా. లెట్స్ గెట్ ఇన్ టు ద ఫిల్మ్ నౌ. ఓకే. సో సినిమా స్టార్ట్ అయిన తర్వాత టైటిల్స్ పడుతూ ఉంటాయి. ఫస్ట్ టైటిల్స్ పడే ముందే బ్యాట్ మ్యాన్ మాస్క్ వేసుకొని చౌదరి, జోకర్ మేకప్ వేసుకొని నాయుడు వస్తారు. వాళ్ళిద్దరిని ఆ క్యారెక్టర్స్ తో రిప్రజెంట్ చేయడానికి ఎనీ రీజన్ అన్న, ఎనీ స్పెసిఫిక్ రీజన్? ఫస్ట్ బావ క్యారెక్టర్ కి వాళ్ళిద్దరూ తెలుసు, చౌదరి నాయుడు అనే వాళ్ళిద్దరు ఉన్నారని తెలుసు. సో ఆయనకి వీళ్ళ ఫేస్ రివీల్ చేయకూడదు ఆ పార్ట్ లో అనేది ఆబ్వియస్ రీజన్. అండ్ వాళ్ళిద్దరిని పెట్టడానికి నాయుడు చౌదరి ఒక్క రాజా లవ్ స్టోరీ విషయంలో తప్ప ఏ విషయంలోనూ వాళ్ళిద్దరూ ఒకలా మాట్లాడరు, ఒకలా ఆలోచించరు. వీడు చెప్పిందని వాడు అపోజ్ చేస్తూ ఉంటాడు, వాడు చెప్పిందని వీడు అపోజ్ చేస్తూ ఉంటాడు. సో అలా ఒక డిఫరెంట్ గెటప్స్ ఏమైనా వేద్దాం అనుకున్నప్పుడు బ్యాట్మ్యాన్ అండ్ జోకర్ అనేవాళ్ళు ఎంత పాపులర్ క్యారెక్టర్స్ తెలుసు. అండ్ వాళ్ళిద్దరికి డిఫరెంట్ గెటప్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళిద్దరు ఆపోజిట్ క్యారెక్టర్స్, క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్స్. సో వీళ్ళిద్దరూ ఒక పాయింట్ కి వచ్చి చెప్తా ఉంటే గనక చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూడడానికి. అండ్ వాళ్ళిద్దరిని ఒక కాజ్ కోసం ఫైట్ చేయడం అయితే చూడలేము కదా అసలు. సో అలా వాళ్ళిద్దరూ కలిసి ఒకరి కోసం మాట్లాడుతూ ఉంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటది చూడడానికి అని అనిపించింది. ఓకే. సో నెక్స్ట్ దీని తర్వాత రాణి వీళ్ళ ప్రపోజల్ సీన్స్, అంటే రాజా వెళ్ళి ప్రపోజ్ చేయడానికి ట్రై చేస్తా ఉంటాడు, ఇదంతా జరుగుతూ ఉంటది. రాణి ఇంట్రొడక్షన్ అవుతుంది. తర్వాత రాణి వెళ్ళిపోతుంది లైక్ వాళ్ళ అమ్మమ్మ వారి ఊర్లోకి. అక్కడ టైటిల్ రివీల్ చేస్తున్నప్పుడు కెమెరా ఏరియల్ షాట్ కి వెళ్తుంది, జూమ్ అవుట్ షాట్ వేసి ఏరియల్ షాట్ పడుతుంది. ఆ టైటిల్ పడేదానికి అండ్ ఎండ్ లో టైటిల్ కెమెరా జూమ్ ఇన్ అవుతుంది, అక్కడ టైటిల్ పడుతుంది. ఈ రెండింటికి ఏమైనా లైక్ మీరు స్పెసిఫిక్ అనుకొని చేశారన్నా ఆర్ జస్ట్ హ్యాపెన్ దట్ వే? ఎండ్ లో జూమ్ ఏం అవ్వదు, అండ్ బ్లర్ అవుతుంది అంతే షార్ట్. బస్ అవుతుంటే బ్లర్ అవుతుంది, అది జస్ట్ అంటే ఎండ్ లో బ్లర్ చేయడం వల్ల బస్ ముందుకెళ్ళడం వల్ల జూమ్ అవుట్ ఎఫెక్ట్ వచ్చిందేమో ప్రాబ్లీ. వచ్చింది అంతే. అండ్ టైటిల్ లో బర్డ్స్ వస్తాయి కదా, ఆ బర్డ్స్ పెట్టడానికి ఎనీ స్పెసిఫిక్ రీజన్? అదే రాజా రాణిగా టైటిల్ తో ఏదైనా ఒక, మీకు సినిమాలో ప్రతి షాట్ లోనూ నేచర్ రెఫరెన్స్ ఉంటుంది, అది టైటిల్లో కూడా ఉండాలి అని అనుకున్నాం. ఓకే. సో అలా ఊరికే పెట్టలేము, రాజా రాణిని ఇంకా దేంతోనూ పోల్చలేము కదా, బ్యూటిఫుల్ బర్డ్స్ తో తప్ప. అండ్ ఒక సెకండ్ అయితే ఏమైనా ఈ బటర్ఫ్లైస్ లా ఏమైనా పెడదామా అని ఒక్క సెకండ్ అంతే ఆలోచించాం. బట్ వాళ్ళిద్దరిని రిఫర్ చేయడానికి అంటే నేచర్ త్రూ బర్డ్స్ అయితేనే బెటర్ ఉంటుందని అనిపించి చేశాం. ఓకే. అండ్ సినిమాలో రాజా లోన్లీగా ఉన్న ప్రతిసారి బర్డ్స్ వెనకాల వస్తూ ఉంటాయి. అంటే ఆ రాజా క్యారెక్టర్ కి బర్డ్స్ కి ఏమైనా లింక్ ఉందా అపార్ట్ ఫ్రమ్ ద టైటిల్ లింక్? లేదు, బర్డ్స్ అనే కాదు, అండ్ లోగా ఉన్నప్పుడే కాదు, వాడు హ్యాపీగా ఉన్నప్పుడు, వాడు లోన్లీగా ఉన్నప్పుడు, వాడు బాధపడేటప్పుడు వాడితో పాటు నేచర్ రియాక్ట్ అవుతూనే ఉంటుంది. ఓకే, నువ్వు గమనిస్తే ఫస్ట్ టైం రాణి వాడికి టాటా చెప్పిన వెంటనే, వెళ్ళిపోయే ముందు ఆ అమ్మాయి వాడి కళ్ళలో చూసి టాటా చెప్పిన వెంటనే ఒక కుక్క కింద పడి దొరులుతూ ఉంటుంది జాయ్ఫుల్ గా, అండ్ ఒక రోకలి బండి చాలా హుషారుగా పాకుతూ ఉంటుంది. అండ్ అప్పుడు కూడా టైటిల్ పడుతుంటే బర్డ్స్ ఎగురుతూ ఉంటాయి అక్కడ. అండ్ పెయిన్ సాంగ్ లో వాడి చుట్టూ నేచర్ ఉంటుంది. రాణి తిరిగి వచ్చిన తర్వాత వాడు నమ్మేలా లేదే సాంగ్ లో కూడా డాన్స్ చేసేటప్పుడు దగ్గర బర్డ్స్ ఎగురుతాయి. సో వాడు ఏ ఎమోషన్ లో ఉన్నా వాడితో పాటు నేచర్ అనేది రియాక్ట్ అవుతూనే ఉంటుంది. ఓకే. అండ్ సో కమింగ్ టు ఫస్ట్ సాంగ్ అన్న, ఇందాక ఫస్ట్ సాంగ్ నుంచి టీజర్, అంటే ఫస్ట్ సాంగ్ లో బుర్రకథ స్టైల్ ఉంటది, సిమిలర్లీ టీజర్ కూడా ఉంటది. లైక్ ఫస్ట్ సాంగ్ బుర్రకథ స్టైల్ తీసుకురావడానికి రీజన్ ఏంటన్నా? అంటే మనకి ఈ విలేజ్ అంటే ఆర్ట్ ఫార్మ్స్ ని ఎక్కడో చూపెట్టాలి సినిమాలో అని ఉండేది. అంటే ఈ బుర్రకథ, హరికథ ఇలాంటివి ఎక్స్ప్లోర్ చేయాలి అని ఉండేది.
అండ్ నాకు ఈ సిచ్యువేషన్ ని అంటే వీళ్ళ లవ్ స్టోరీని వెనక్కి వెళ్ళి అంటే నాన్ లీనియర్ గా చెప్తున్నాం కదా, యా చెప్పేటప్పుడు వాడు అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి ఎక్కడో అంటే వేరే ఒక రాజు వేరే ఒక రాణి కథని వీళ్ళతో పోలుస్తూ చెప్పాలి అని అనుకున్నాను. ఓకే సో దాన్ని ఒక ఫోక్ సాంగ్ లా చెప్దాము అని అనుకొని డిసైడ్ అయిన తర్వాత ఆ స్టైల్ ఎంచుకున్నాను. అంటే అది వీడి కథకి మ్యాచ్ అవుతుంది, కానీ అది వీడి కథ కాదు ఆ పాటలో చెప్పింది. కాదు 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 బట్ ఇది రాజా కథకి మ్యాచ్ అవుతుంది క్లియర్ గా. క్లియర్ గా మ్యాచ్ అయ్యేలాగే ఇందులో ఒక లిరిక్ కూడా ఉంటది కదన్న, చూస్తూ ఉండు రాజా రాణి కలుస్తారు ఆ రోజంతా ఊరంతా హోరెత్తుతుంది అని చెప్పేసి. హోరెత్తుతారు అంటే ఆ సాంగ్ ని చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని అంటే ఆ ఒక్క పాటలో లిరిక్స్ త్రూ గానీ విజువల్స్ త్రూ గానీ సినిమా మొత్తం ఒక్క పాటలో చెప్పేయాలి. గమనిస్తే సినిమా అంతా ఏముంటుందో ఆ ఒక్క పాటలోనే అంతా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అంటే నేను అదే అడగబోతున్నా. ఈ ఇందాక చెప్పిన లిరిక్ గురించి క్లైమాక్స్ లో కరెక్ట్ జస్టిఫికేషన్ ఉంటది అనమాట. ఆ వర్షం పడుతుంటే ఆ సౌండ్ రాజారాణి కలిసినప్పుడు ఫుల్ నాయిస్ ఉంటది అని చెప్పేసి. ఓకే, అంటే అది క్లియర్ గా మీరు కాన్షియస్ గానే తీసుకోవడం. కాన్షియస్ గానే, నథింగ్ ఈజ్ యాక్సిడెంటల్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ అని ఒక లైన్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు లైక్ దేర్ ఆర్ సమ్ డైరెక్టర్ హూ గో విత్ ద ఫ్లో అండ్ వెనకాల టెక్నీషియన్స్ కానీ క్రూ అని యాడ్ చేస్తూ ఉంటారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడిటర్, మ్యూజిక్ ఆర్ సంథింగ్ లైక్ దట్. బట్ యాజ్ అ యంగ్ ఫిల్మ్ మేకర్ we need to know everything kadana. Everything we need to know.